స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించాలనే లక్ష్యంతో విజయనగరం నగరం కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. పాడైపోయిన గోడలు ఇప్పుడు రంగురంగుల చిత్రాలతో కలకలలాడుతున్నాయి. విజయనగరం జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం జోరుగా సాగుతుంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులు, కాలనీలు, ప్రజా ప్రదేశాల్లోని పాడైపోయిన గోడలను శుభ్రపరిచి వాటిపై ఆకర్షణీయమైన చిత్రాలు వేస్తున్నారు. ఈ చిత్రాలు కేవలం అందం కోసం మాత్రమే కాదు, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచడమే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. గోడలపై ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, తడి పొడి చెత్తను వేరు చేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి వంటి సందేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానం కోసం అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. చెత్త కుప్పలుగా మారిన ఖాళీ ప్రదేశాలను ఇప్పుడు కళా ప్రదర్శన వేదికలుగా మార్చుతున్నారు. బస్టాండ్ పరిసరాలు, ఆసుపత్రులు, పాఠశాలల గోడలు, ఇలా అనేక ప్రాంతాలు ఇప్పుడు కొత్త రూపు దిద్దుకున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన ఈ గోడలు ఇప్పుడు ప్రజలను ఆకర్షిస్తూ నగరానికి కొత్త గుర్తింపును తీసుకువస్తున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంక్ సాధించాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యం. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్ ఉపయోగించాలి అని అప్పలరాజు చెబుతున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పలు నగరాలు పోటీ పడుతున్నాయి. ఈ ర్యాంకుల విధానం పరిశుభ్రత మరియు వ్యర్థ నిర్వహణను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు అసిస్టెంట్ కమిషనర్ అప్పలరాజు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ స్వచ్ఛ సర్వేక్షణ సంబంధించి మన నగరపాలక సంస్థకు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లయితే మనము కూడా ఈ పోటీల్లో నిలబడి మంచి ర్యాంకులను సంపాదిస్తాం. మరి గత సంవత్సరం మనకి దేశంలో 401 స్థానం వచ్చింది, రాష్ట్రంలో 16వ స్థానం వచ్చింది. ఈ సంవత్సరం మరి మనం రాష్ట్రానికి సంబంధించి 5వ ర్యాంకు లోపు మనం సంపాదించడానికి, అదే విధంగా దేశంలో 100 లోపు ర్యాంక్ సంపాదించడానికి మన నగరపాలక సంస్థ తరపున మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు 12,500 మార్కులకు గాను 10,500 వరకు కూడా మనం అసెస్ చేసుకున్నాం. ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అన్ని కూడా మనం కల్పిస్తున్నాం. సౌకర్యాలన్నింటినీ కూడా పబ్లిక్ టాయిలెట్స్ క్లీనింగ్ అవనివ్వండి, తర్వాత సాగ్రిగేషన్ అవనివ్వండి, డోర్ టు డోర్ గార్బేజ్ అవనివ్వండి, అదే విధంగా పార్కింగ్స్, R సెంటర్స్, రకరకాలుగా ఏవైతే శానిటేషన్ లో మనం ప్రజలకు అవసరాలు అందించాలో, ఏవైతే మనం ఇంప్లిమెంట్ చేయాలో అన్ని చేస్తున్నాం. ఇంకా పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని థీమ్లతో గోడ చిత్రాలను రూపొందించనున్నారు. మొత్తానికి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంతో విజయనగరం నగరం అందంగా మారడమే కాకుండా పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం కూడా పెరుగుతుంది.